5 పైసలేంట్రా? శనివారం అయితేనే 10 పైసలు, మిగతా రోజుల్లో 5 పైసలే వేయమంది మా నాయనమ్మ. విత్తం కాదురా పిల్ల కుంక, మామూలు గల పెట్టి మా నాయనమ్మ రావాలి. ఫోన్ నుంచి మడా పసిబిడ్డను బట్టి కొడతామంటరా? ఇదే ముసలారా. ₹10 బిళ్ళలేవు. ఎందుకు ఇవ్వు. హలో, జనరల్ హాస్పిటల్. ఇక్కడ పంజాగుట్ట సెంటర్కి అర్జెంట్కి ఒక అంబులెన్స్ పంపించాలి. ఎందుక? ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగి చాలా మంది కాళ్ళు చేతులు విరిగి పడిపోయి ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్ లో పంపించాలి. పాపం ఎంతసేపులో పంపిస్తారు? హాఫ్ అన్ అవరా? అరగంట సేపు. థ్యాంక్ యూ. గొర్రెల్ని బాదినట్టు బాదాడు. ఎవడు వాడు? పుట్టా పొడిగా నలుపా తెలుపా ఎవడాడు ఇంత బ్రహ్మాండం కుట్టాడు? ఏమో నువ్వు చెప్పు. ఈ సచ్చినాళ్ళ గురించి ఎవరిని అడిగినా చెబుతారు. వీళ్ళు రోజు మమ్మల్ని కాల్చుకు తినే రౌడీ సచ్చినాళ్ళు. వీళ్ళకి మొగుడు ఆ అబ్బాయి గురించి చెప్పమన్నా చెప్పం. ఏం భయమా? భయమో భక్తో నువ్వు అరిచి చచ్చినా చెప్పమన్నా చెప్పం. పాప చెప్తారా లేదా? ఎలా చెప్పరు? తీసుకెళ్ళండి రా వీళ్ళని. అమ్మా, వీళ్ళెవరూ చెప్పకపోయినా ఈ కెమెరాలో బంధించేశాను. వీళ్ళ సంగతి నేను చెప్తాను. మొత్తం బ్లర్ అయిపోయి మొహం కనిపించకుండా తప్పించుకున్నాడు. ఎవడమ్మా వాడు నీ కెమెరా నుంచి తప్పించుకున్నవాడు? ఓ స్ట్రీట్ ఫైటర్ రాక్షసుడు. చాలా క్రూయల్గా 10 మందిని చితకబాదేశాడు. ఆ రౌడీలు ఆ ఫోటోలు నీకెందుకమ్మా? థ్రిల్లింగ్ గా ఉంటుంది డాడీ. పైపెచ్చు అలాంటి వాళ్ళని మీరు పట్టుకోరు. పట్టుకున్న ఆ బండరాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరు ముందుకు రారు. కనీసం ఇలాంటి ఫోటోలు తీసి చూపిస్తేనైనా ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మీరు అరెస్ట్ చేయగలుగుతారని. సో జర్నలిస్ట్ గానే కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్పర్ గా తయారయ్యన్నమాట. ఎంతైనా డీజీపీ రఘురాం గారి కూతుర్ని కదా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఏ రౌడీ, ఇవాళ తప్పించుకున్నావు గాని ఏదో ఒక రోజున నిన్ను పట్టుకొని తీర్తాను.